ఈరోజు స్టోర్ బియ్యంతో మీకు అట్టుపిండి ఎలా చేసుకోవాలో ఒకసారి చేస్తానండి. ఇప్పటివరకు నేను స్టోర్ బియ్యంతో అట్టు పోయలేదండి. మొన్న ఒకసారి పోసాను. పిల్లలు కడుపులు నొప్పి వస్తుంది, సరిగ్గా అరగవేమో, సరిగ్గా అట్లు రావేమో, పెనానికి అతుక్కుంటాయేమో, ఇలాంటి అపోహలు ఉన్నాయి నాకు. కానీ చూద్దాం ఒకసారి అని చెప్పేసి సన్నబియ్యం వచ్చినాయి ఈసారి రేషన్లో, అందుకని ఒకసారి చూద్దాము అని చెప్పేసి వేసాను. ఇదిగోండి, దీంతో ఇది కళాయితపళ్ళు అండి, పెద్ద కళాయితపళ్ళ. దీంతో ఒకటి మినపప్పు అండి, ఇదిగోండి దీంట్లో పోసుకున్నాను, నానబెడతాను. ఇదిగోండి రేషన్ బియ్యం అండి, ఇంత సన్నగా ఉన్నాయి చూడండి. మినపప్పు ఒకటి వేసాను కదండి, ఒక కళాయితపళ్ళ. ఇవి బియ్యం 2 వేసుకోవాలి. ఇదిగోండి ఒకటి పోసాను, ఇది 2ది. వీటిని ఇప్పుడు నానబెట్టుకుందామండి. ఇదిగోండి ఇవి నానబెట్టుకున్నానండి, నానిపోయినాయి 8 అవర్స్. ఇవి బియ్యం పిండి వేసుకుని ఒకసారి చూసి ఇలా అట్టు పిండి మిక్సీలో వేసి రెడీ అయిపోయిందండి. ఇది నైట్ అంతా పులవనివ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.